ఒకప్పుడు రిక్షా ఎక్కడం గ్రేట్, ఇంకొకప్పుడు ఆటో ఎక్కడం గ్రేట్, ఇంకొకప్పుడు క్యాబ్ ఎక్కడం గ్రేట్. ఇవాళ ఏదైనా సులభం. ఓ 100 రూపాయలు అంటే క్యాబ్ కూడా ఎక్కచ్చు. కారు ఎక్కడం అంటే మా చిన్నప్పుడు చాలా గొప్ప విశేషం. ఎవరిళ్లలో పెళ్ళికి ఊరేగింపుకి తీసుకెళ్ళేటప్పుడు అందులో ఎక్కువ అంటే అబ్బో అసలు ఆ పండగే వేరు, కారులో కూర్చున్నాను నేను తెలుసా అని చెప్పుకునే రోజులు. లేదా ఆటో ఎక్కడం అంటే ఆటోలో వచ్చాను తెలుసా అని చెప్పుకునేటటువంటి రోజులు. పిల్లలం ఆ స్థాయిలో అంటే అసలు ఆటో ఎక్కడమే గ్రేట్. సిటీ బస్సులు ఎక్కిపోయేటటువంటి రోజులు ఆ రోజుల్లో, లేదా సైకిల్ ఎక్కిపోయే రోజులు, నడిచిపోయే రోజుల నుంచి ఇవాళ చాలా మార్పులు వచ్చేసినాయి. ఇవాళ పేదలు కూడా క్యాబ్లు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, ఈ ఓలాలు ఉబర్ లాంటి వాటి వల్ల. ఎందుకంటే అంతకుముందు కారు ఎక్కడం అంటే ఆ స్ట్రేచరు, ఆ స్టేజీ, ఆ పైసలు. ఇప్పుడు క్యాబ్ మనం ఓలాలో బుక్ చేసుకుంటే 70 రూపాయలు 80 రూపాయల ప్లేస్ కూడా ఉంది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి. 4-5 కలిసి వెళ్ళేటటువంటి సందర్భంలో పనికి వస్తూ ఉంటుంది. అలాంటి సదుపాయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఇవ్వబోతోంది. దేశవ్యాప్తంగా అమిత్ షా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. యూనియన్ కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలతో పాటుగా డ్వాక్రా మగవాళ్ళ గ్రూప్ కూడా పెట్టమని చెప్పారు. అట్లాగే డ్వాక్రా హిజ్రాల గ్రూపు పెట్టమన్నారు. వీళ్ళందరినీ కూడా ఉపాధి అవకాశాలని ప్రభుత్వమే కల్పించుతా, తద్వారా వాళ్ళు ఎదుగుతా, వాళ్ళ ద్వారా సమాజానికి ప్రయోజనం, సమాజం ద్వారా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చి అడుగు వేస్తున్నారు. దీని ద్వారా కోఆపరేటివ్ ట్యాక్సీ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. ఓలా ఉబర్ లాంటివి ఒకటి మనం బండి కొనుక్కుని వాళ్ళకి పెట్టడం. రెండవ కోణం, వాళ్ళే మనకి అప్పులు ఇప్పించి మన చేతన కారు కొనిపిస్తారు, కారు ఆటోను కొనిపించి మనం దానికి కిస్తీలు కట్టుకుంటూ రెండో పక్క నడుపుకోవచ్చు. అట్లాంటి ఆ రెండో పద్ధతిని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకురాబోతోంది. ఇది ఓవరాల్గా డ్రైవర్లకి ప్రయోజనం కాబోతోంది. సేమ్ టైం అనేక మందికి ఉపాధి కాబోతోంది.